రోజుల్లో ప్రపంచ దేశాల అన్నిటి నుంచి కూడా విలువిద్య నేర్చుకోవాలంటే ద్రోణాచార్యుల వారి దగ్గరికే వచ్చేవారు. ద్రోణాచార్యుల వారి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు ద్రోణుడు ఒకడికి విద్య నేర్పకపోవడం, పరశురాముడు నేర్పడమే మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి మళ్ళీ కారణమైంది. ఎక్కడ కారణమైందంటే ద్రోణాచార్యుల వారు అందరికీ అస్త్రాలను నేర్పుతున్నప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఏకాంతంలో ఉన్నప్పుడు వెళ్ళాడు గురువుగారి దగ్గరికి. వెళ్ళి, గురువర్యా, నేను మీతో ఒక రహస్యం మాట్లాడాలన్నాడు. ఏం కావాలరా అని అడిగాడు. నాకు బ్రహ్మాస్త్రం కావాలి అన్నాడు. దేనికి నీకు బ్రహ్మాస్త్రం అని అడిగాడు. అర్జునుడిని చంపాలనుకుంటున్నాను అన్నాడు. అర్జునుడు ధర్మపక్షం, కర్ణుడు ధర్మపక్షం కాదు. ఎందుచేత అంటే కర్ణుడు పుట్టుక చేత సుగుణాభిషోకితం, గొప్ప గుణములున్నవాడు, సహజ కవచ కుండలములున్నవాడు, సూర్యపుత్రుడు, కుంతీదేవి కుమారుడు. కానీ సంగము వలన ఆయనకు వచ్చినన్ని దుర్గుణాలు ఎవరికీ రాలేదు. అన్ని దుర్గుణాలు వచ్చాయి. దుర్యోధనుడు తొడ చూపించి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చొమ్మనడానికి కారణం కర్ణుడు మాట్లాడిన మాటలే. 5గురుండి నిన్ను రక్షించుకోలేకపోయారు, 6వ భర్తని చూసుకోని దుర్యోధనుడిని చూపించాడు. కర్ణుడి మాటలు విని దుర్యోధనుడు తొడ కొట్టి ఆ ద్రౌపదీదేవిని వచ్చి కూర్చోమన్నాడు. ఎక్కడైనా సరే సభ జరుగుతూ ఉండగా పురుషుడు తన తొడ మీద చప్పుడు చేయకూడదు. అంత పెద్ద సభలో నిండు పేరోలగంలో ద్రౌపదీదేవి వంక చూస్తూ తొడ చరిచాడు కాబట్టే ఆ ధర్మానికే కురుక్షేత్రంలో ఆయన తొడలు విరిగిపోయి పడిపోయాడు. ఇటువంటి కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం అడిగాడు. నేను ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వవని అడిగాడు. నువ్వు సూతుడివి, నీకు ఇవ్వను.